రాధిక దగ్గర్నుంచి ఉత్తరం కోసం ఎదురు చూస్తుండగా ఒకనాడొచ్చింది మాలినికి. కవరు చించిన మాలినికి అందులో 2 ఉత్తరాలు కనిపించాయి. మొదట చెల్లెలు రాసిన ఉత్తరం చదువుకుని నిశ్చేష్టురాలైంది మాలిని. అక్కయ్య, ఈ ఉత్తరం ఎటువంటి పరిస్థితుల్లో రాస్తున్నానో నువ్వు ఊహించుండవు. నీ చెల్లెలు హాయిగా ఆనందంగా భర్త నీడలో కాపురం చేసుకుంటూ ఉంటుందని నిర్విచారంగా ఉంటావు. అందుకే కదూ ఓ ఉత్తరం ముక్కైనా రాసి మంచి చెడ్డలు కనుక్కో ప్రయత్నించలేదు. కాని అక్క, గగన కుసుమం చేతికందిందని మురిసిపోయాను. ఆఘ్రాణించడానికి అవకాశం లేకపోయింది. ఈ ప్రసూనం నుంచి వెడలిన తావి ఏనాడో ఎవరికో అంకితమైపోయిందని, ఈ కుసుమం ఇప్పుడు విషపూరితమని, నా సంతోష సుఖాల్ని హరించివేస్తుందని నాకేం తెలుసు? ఆశించిన కుసుమం చేతికందడంతో నా పంట పండిందనుకున్నాను. కాని నా జీవితాన్నే పండిస్తుందనుకోలేదు. అక్క, వారిని కోరి చేసుకున్నానే గాని వారి మనసు నాది కాదు. వివాహానికి ముందే అది మరొకరిదైందో ఈ మధ్య అయిందో తెలీదు కాని వారి హృదయంలో నాకు స్థానం లేదని తెలుసుకున్నాను. పెళ్ళయ్యి 3 నెలలు దాటిపోతున్నా భర్త తీయని పిలుపు, ఒక్క అనురాగ వీక్షణం నోచుకోలేదంటే నీ చెల్లెలి దౌర్భాగ్యస్థితి ఊహించు. నా కన్నె కలలు ఎంతటి భయంకర రూపంలో సాక్షాత్కరిస్తాయనుకోలేదక్కా. బావగారు పోవడంతో ఇంట్లో వాతావరణం మరీ భయంకర రూపం దాల్చింది. నవ్వుతూ పలకరించి నా దుఃఖం పోగొట్టజూసే సతీ అక్క ఇప్పుడు అన్నింట్లో ఉదాసీనంగా ఉంటోంది. తన కళ్ళెదుట నాకు జరుగుతున్న అన్యాయం చూడలేక యాత్రలకి బయలుదేరతానంటున్నామె. ఆమె కూడా వెళ్ళిపోతే ఇక చూసుకో నా బ్రతుకు. అసలు బావగారు పోవడానికి కారణమేమిటో ఏమైనా నీకు తెలుసా? తొలినాడు ఆయన స్నేహితుడు రాజేంద్ర ఒళ్ళు కాలి చనిపోయాడు. మరనాడు వారు ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నారు. మధ్యాహ్నం వారి గదిలోకి తొంగి చూశాను. వారి చేతిలో ఏదో సీసా కంటపడింది. గదిలోకి వెళ్లి చూశాను. విషం తాగారని అనుకున్నాను. ఒళ్ళు మరిచి కేకేశాను. కింద మాట్లాడుకుంటున్న అక్క, బావగారు పరిగెత్తుకొచ్చారు. నా కేక వినడంతోనే ఏదో జరిగిందని బావగారి గుండె చెదిరింది. గడపలో వచ్చి పడిపోయిన వారు తిరిగి లేవలేదు. ఆయన్ని ప్రేమించే వారందరికీ చివరికి పట్టే గతి ఇదే కావచ్చు. ఆయన తల్లి తండ్రి ఇలాగే పోయారట. అన్నీ మనసులో పెట్టుకుని కుమిలిపోతున్న నాకు వారి గదిలో ఒక ఉత్తరం కనిపించింది నిన్న. అది చదువుకోగానే నా నెత్తిన పిడుగుపడ్డట్టు అనిపించింది. ఆ ఉత్తరం ఈ కవర్లో పంపిస్తున్నాను, చదువుకో. వారు ఎందుకు సన్యాసం స్వీకరించదలిచారో నాకు తెలీదక్క. నా మీద అసహ్యమో మరేదైనా బాధో తెలీదు. కోరి పెళ్లి చేసుకున్న స్త్రీ భర్త ఆంతర్యం దాచిపెడితే ఎంతటి నరకబాధ అనుభవిస్తుందో ఊహించక్క. అక్క, నేను ఏమైపోతున్నాను? ఏ క్షణంలో నా మనసు మీదకొస్తుందో తెలీదు. జీవితం అంతం చేసుకోబోయే ముందు ఒక్కసారి నిన్ను చూడాలనుంది. ఒక్కసారి నీ అభాగ్య సోదరిని చూడ్డానికి వస్తావు కదూ రాధిక. కన్నీటి ముఖంతో రాధిక ఎదుట నిలిచినట్టయింది. మాలిని హృదయం చిరుగాలికి కంపించే లతలా ఊగిపోయింది. తాను అంత అపురూపంగా చూసుకొని ఒక స్థానాన్ని చేర్చాను అనుకుంటున్న ఆ పిల్ల బలవంతంగా ప్రాణం తీసుకునే గతి పట్టిందా? తను సుఖపెట్టలేకపోయినా దానికి వైదవ్య శోకమొకటి కల్పించి పోవాలనుకున్నాడా ఆ మహానుభావుడు? అతను ఆ పిల్లని సుఖపెడతాడని తాను ఏనాడూ ఆశించలేదు. కాని ఇంత ఎడంగా ఉంచుతాడనుకోలేదు. అతడు ఎంత యోగ్యుడైతే ఏం లాభమిక? ఆ కవర్లో వచ్చిన మరో ఉత్తరం చదువుకుంది మాలిని. ఇంగ్లీష్లో ఉందా ఉత్తరం. స్వామీజీతో మాట్లాడాను. నువ్వు ఉత్తరంలో రాసిన విషయాలు స్వామీజీ విన్నాక అతన్ని పరిస్థితులు తరుముతున్నాయి. సహజంగా కలుగుతున్న వైరాగ్యం కాదిది. శాంతివేటలో నైర్యాస్య నైస్పృహాలతో తరంబడుతున్న మానవుడతను. నైర్యాస్యంలో నిజమైన విరాగి సుఖించగలడు. అతడు మనఃపూర్వకంగా అందులోకి అడుగు పెడతాడు కనుక, ప్రయత్నపూర్వకంగా ఆశలు వదులుకుంటాడు కాబట్టి. కాని కొందరి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, కొన్ని అనుభవాలు బలవంతంగా నైర్యాస్యంలోకి నెట్టబడతాయి. అలా నెట్టబడినవాడు నైర్యాస్యంలో సుఖించలేడు. ఆ స్థితి అతనికి నరకప్రాయం. అతనిక్కడికొచ్చినా శాంతివంతమైన జీవితం గడపలేడు. కాని అతను రాదల్చానంటున్నాడు. సన్యాసం స్వీకారం చెయ్యాలని అతనికి కోరిక కలిగిందంటే కాదండం మనకు ధర్మం కాదు. మెల్లమెల్లగా తాత్విక జీవితానికి అలవాటు పడచ్చు. అందులోని అనంతమైన శాంతి మాధుర్యం ఆస్వాదించొచ్చు అన్నారు. అతడిప్పుడు వివాహితుడు బాబా అన్నాను. ఆ మాట వింటూనే నిర్ఘాంతపోయారు స్వామీజీ. తన చిన్న భార్యని వదిలేసొస్తాడా? ఆమె గతేమిటి? అలాంటివాడు పెళ్ళెందు చేసుకున్నాడు అని అడిగాడు. ఆ విషయాలు వివరంగా ఉత్తరంలో రాయలేదు బాబా అని సమాధానమిచ్చాను. అయితే సరే, ఒకసారి నాతో కలిసి పొమ్మను చెప్పాడు స్వామీజీ. కలిసి పొమ్మన్నారే గాని నువ్వు సన్యాసం స్వీకారం చేయడం స్వామీజీకి సమ్మతం కానట్టుంది.
ఒక్కసారి రావడానికి స్వామీజీ ఆజ్ఞ అయింది కాబట్టి నువ్వు రావచ్చు. కానీ రేపు వైశాఖ శుద్ధ పంచమి నాడు స్వామీజీ హిమాలయాలకి వెళ్ళిపోతున్నారు. తిరిగి రావడం జరగదు. వారు అక్కడే ఉండిపోదలిచారు. నువ్వు రాదలిచినట్లయితే వైశాఖ పూర్ణిమ నాడు హరిద్వార్లో స్వామీజీని కలుసుకోవచ్చు. ఈ కింద అడ్రస్ ఇస్తున్నాను. సత్యేంద్రుడు. శ్రీకాంత్ మీద కోపంతో మండిపోయింది మాలిని హృదయం. ఎందుకింత మోసం చెయ్యాలి? అంతిష్టం లేనివాడు రాధికని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ అమాయకురాలకి ఇంత ద్రోహం తలపెట్టడానికి మనసెలా అంగీకరించిందో? సన్యాసి కాదల్చినవాడు పెళ్ళెందుకు చేసుకున్నాడు? అల్లారు ముద్దుగా చూసుకున్న రాధిక నేడున్న దైన్యస్థితి మాలినిని ఆ రోజంతా దుఃఖింపజేసింది. అక్కడికి తను వెళ్లాలని లేదు. జరగవలసినవి జరగక మానవు. తను కల్పించుకుంటే మాత్రం ఆగుతాయా పిచ్చి? తన ఆరోగ్యం అంత బాగాలేదని, రావడానికి పడదని రాస్తూ ఒక్కసారి శ్రీకాంత్ బాబు గారిని ఇక్కడికి రమ్మను. నా ఆరోగ్యం గురించి వింటే తప్పకొస్తాడు. అడగవలసినవన్నీ నిలదీసి అడుగుతాను. ఏం మనసులో పెట్టుకుని ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లని కట్టుకుని ఎంత అన్యాయం చేయదలిచాడో ఖండించి అడుగుతాను. నువ్వేమీ అఘాయిత్యానికి పాల్పడకు. అలాంటి ఆలోచనలే రానివ్వకు. నా మీదొట్టు. నువ్వేం చేసినా నీ అక్క హృదయం తట్టుకోలేదు. శ్రీనివాస్ బాబు గారికి పట్టిన గతి నాకు పట్టించుబోకురాది అని రాసింది రాధికకి. ఇదో తాత, గులాబీ మొగ్గ తొడిగింది. ఇది తెల్ల గులాబీ. అవును తల్లి, జాజి మొగ్గ వేసింది. మొదట పూచిన పూలన్నీ రంగనాథునికి తీసుకుపోవాలి తాత. తర్వాత మాత్రం పెట్టుకునేవారు ఎవరున్నారు తల్లి? పసి వయసులోనే అన్ని సుఖాలకి అలంకారాలకి దూరం చేశాడు భగవంతుడు. చిన్నబాబు బ్రతుకుంటే మీ బ్రతుకు ఈ పూతోట్ల. దుఃఖంతో తోటమాలి గొంతు పూడుకుపోయింది. తాత, పారిడితే పారిజాతం పాదుకి సరిగ్గా నీళ్లు అందడం లేదు. నాకు చెప్పమ్మా, నేను చేస్తాను. పార తీసుకొచ్చాడు. మాలిని చెప్పిన విధంగా కాలవ తీసుకొచ్చాడు నీళ్లందని పాదుకి. మాలిని ఒక్కొక్క మొక్కని చూస్తూ మరోవైపుకు వెళ్ళింది. కుండీల్లో మరువం, దవనం గోముగా పచ్చగా పెరిగాయి. కుండీల్లో పెట్టిన చేమంతి విరబూసింది. ఓ పళ్లెంలో ఎరువు తీసుకొచ్చి మొక్కలకు పెడుతూ కూర్చుంది మాలిని. దూరంగా బోట్ల చప్పుడు వినిపిస్తోంది. అక్కడెవరూ కనిపించకుండా పూ పొదలు, కొబ్బరి చెట్లు చాటున్నాయి. సుపరిచితమైన ఆ అడుగుల చప్పుడు చేరుకొచ్చి ఆగిపోయింది. దడదళ్లాడే గుండెలతో తల తిప్పి చూసింది మాలిని. వెంటనే ఆమె తల వాలిపోయింది. తన ఎదుట నిలబడున్న శ్రీకాంత్ని కొన్ని క్షణాల వరకు పలకరించలేకపోయిందామె. అప్రయత్నంగా కదిలొచ్చే కన్నీటికి అడ్డుకట్ట వేయలేక సతమతమవుతూ మెల్లగా తలెత్తింది మాలిని. చూస్తుండిపోయిందే గాని పెదవి కదిల్చి మాట్లాడలేకపోయింది. అనుకోకుండా సంభవించిన ఈ అసక్తతకు, దురావస్థకు తనలో తాను తిట్టుకుంటుండగా అతను జాలిగా నవ్వి నెమ్మదిగా అన్నాడు. తుడిచే చేయలేదని తెలిసినప్పుడు కన్నీరు కిందకి జారదు, కంటిలోనే ఇంకిపోతుంది. ఆ స్థితి నోచుకున్న బ్రతుకులు కడు దౌర్భాగ్యమైనవి. అశ్రుతప్తములైన నేత్రాలు దాచే ప్రయత్నం విరమించుకుని చిత్రంగా చూసింది మాలిని. ఏ భావం స్ఫురింపజేస్తూ ఆ మాట అన్నప్పటికీ సూటిగా మాట విసరగల చతురిమ శ్రీకాంత్కుంది. ప్రయాణపు బడలిక వల్ల కొద్దిగా వాడున్న ముఖంతో గంభీరంగా హుందాగా నిల్చున్న శ్రీకాంత్ ఫుల్ సూట్లో ఉన్నాడు. చిరుగాలికి అందంగా చలిస్తోన్న ఉంగరాల జుట్టుతో సన్నని పెదవుల మధ్య కాలుతూ 2 వేళ్లతో పట్టుకున్న సిగరెట్ నుంచి రింగులు చుట్టుకుని వెడలుతోన్న ధూమం పోటీ పడుతోంది. చెట్టు కొమ్మల సందులు గుండా వాడి తగ్గించుకుంటున్న సూర్యకిరణాలు పడి అతడి వేలుకున్న ఉంగరంలో పొదగబడిన పుష్యరాగం తళుకులీంతూ అతని అందమైన కన్నుల నుంచి ప్రవహిస్తున్న కాంతులతో పోటీపడ చూస్తోంది. ఈ అపూర్వ సౌందర్య సంపద ముందు తను నూతనంగా నిర్మించుకుంటున్న ప్రపంచం కూలిపోతున్నట్లు అనిపించింది. వాడగొడుతున్న మమతలు చిగుళ్లు వేస్తున్నట్టు, అణుచుకుంటున్న కోరికలు తిరిగి తలెత్తుతున్నట్లు తోచి తీవ్రమైన భయాందోళనలకు లోనైంది మాలిని హృదయం. యువతి యువకుల్ని ప్రేమానుబంధంలో బంధించి తర్వాత తమాషా చూసే ప్రమాదఘట్టం సౌందర్య ఆకర్షణ. ఒకనాడు ఈ అందం ముందు ఓటం పొంది మలినపడింది. కాని ఇప్పుడు ఆమె ఎదురు తిరగడానికి తన శక్తులన్నీ వినియోగిస్తోంది. మొదట శ్రీకాంతుడి వేషం చూసి ఆశ్చర్యపోయింది మాలిని. కాలి కింద చెప్పులు కూడా ఎవరికో దానం పోయేవి. శ్రీకాంత్ ధరించిన ఖరీదైన సూటు, తను పెళ్లినాడు చదివించిన పుష్యరాగపు ఉంగరం అలాగే ఉండడం మాలిని ఆశ్చర్యపరిచింది. అడ్డు లేకుండా సాగే ఇతని దాతృత్వ ప్రవాహానికి ఆనకట్టపడింది అనుకుంది. మాలిని లేచి ఇంటివైపు దారితీస్తూ, తోట త్వరగా కనుక్కోగలిగారా అంది. చేతిలో సిగరెట్ పారేసి ఆమె వెంట నడుస్తూ, మొదట బస్టాండ్ నుంచి ఊళ్ళోకి వెళ్లాను. పెద్ద శ్రమ లేకుండానే మా అత్తగారిల్లు కనుక్కోగలిగాను. ఆమె చెప్పిన గుర్తుల ప్రకారం ఇక్కడికి రాగలిగాను. రాధికని తీసుకురాలేదేం నాయనా అందామే.
ఆషాఢం వరకు ఎలాగూ మాలిని గారు తీసుకువస్తారు కదా, అందుకని రాలేదు అని చెప్పాను అన్నాడు శ్రీకాంత్. భగవద్గీత చదువుకుంటున్న అత్తగారు తలెత్తి చూసింది కళ్ళజోళ్ళలోంచి. కోడలు వెనుక లెదర్ కేసుతో ప్రవేశించిన సుందర యువకుడి వంక. అత్తగారిలో ఏ అపోహలు ఉత్పన్నం కాకముందే జాగ్రత్త పడింది మాలిని. ఈయన మన రాధిక భర్త అత్తయ్య, డాక్టర్ కదూ. మొన్న ఆ 2 రోజులు వరుసగా రాత్రులు మీకు ఉబ్బసం తీసుకోవడం చూసి భయమేసింది. రమ్మని రాశాను, వచ్చారు. మంచి హస్తవాసున్న డాక్టర్ అత్తయ్య. మళ్లీ జన్మలో ఉబ్బసం ముఖం చూడదు ఈయన మందిచ్చారంటే. కోడలు తన మీద కనబరుస్తున్న శ్రద్ధాసక్తులకు ఆమె ఆనందంతో ఉకిరిబికిరయ్యి మందలింపుగా, ఓసి పిచ్చిపిల్ల, నాకు తెలియకుండా ఎంత పనిచేశావే. చలిపొద్దప్పుడు ఏదో తీసుకుంటుంది కొంచెం. మరణకాల రోగాలకి మందు మాకులు ఏం పనిచేస్తాయి. తొందరపడి ఇంత హంగామా ఆర్భాటము చేశావేమిటి అంది తల మీదకి కొంగు సవరించుకుంటూ. మాలిని వినయంగా, మీరిలా అంటారనే మీతో చెప్పకుండా చేశాని పని. మీరిలాగే అంటారు. మొన్న 2 నాళ్లు మీ ఆయాసం చూస్తే భయమేసింది అత్తయ్య అంది. ఒకరి జబ్బు పేరుతో పిలిపించి మరొకరికి వైద్యం చేయమండం మర్యాద కాదిది మీకు. ఎవరికోసమొచ్చానో వారికే చేస్తాను. కొంచెం కోపంగా హఠంగా అంటున్న శ్రీకాంత్ మాటలకు విస్తుపోయింది మాలిని. ఈ మాటలు మీరు అనవలసినవి కావు. వృత్తి ధర్మాన్ని మీరు మాట్లాడుతున్నారు. ఏం మనసులో పెట్టుకుని అంటున్నారో అనండి, కానీ వచ్చిన వారు వచ్చారు, నా సిగ్గు తీసిపోకండి దయచేసి అంది అభిమానంగా. కోడలు డాక్టరు ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల అర్థం కాలేదు అత్తగారికి. చదువుకున్నవారు వారి మాటలేమిటో పద్ధతులేమిటో అనుకొని వారి సంభాషణ పట్ల ఆసక్తి ప్రకటించలేదు. సంధ్యవేళ పువ్వులు పళ్ళు సజ్జలో తీసుకుని ఆలయానికి బయలుదేరుతూ స్వామివారి దర్శనం చేసుకుందాం రండి అని పిలిచింది శ్రీకాంత్ని మాలిని. అతను అంగీకరించి ఆమెతో బయలుదేరాడు. దారిలో ఇరువురూ ఏం మాట్లాడలేదు. చిన్న తోట సమీపంగా వెలసున్న తాయారమ్మ వారిని దర్శించుకుని పువ్వులు పళ్ళు సమర్పించి కోవెలకు బయలుదేరింది మాలిని. రంగనాయకుల దర్శించి పువ్వులు పళ్ళు సమర్పించి పూజారి నుంచి తీర్థప్రసాదాలు అందుకొని యువతలకొచ్చారు. ఆలయం మెట్లు దిగుతూ, మీరు రోజూ నియమంగా వస్తుంటారా స్వామి దర్శనానికి అన్నాడు శ్రీకాంత్. అవునన్నట్లు తలూపింది మాలిని. చెరువు కట్ట మీద కూర్చుందాం, వస్తారా? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మౌనంగా ఆమెను అనుసరించాడు శ్రీకాంత్. రాధిక ఎందుకు రాలేదు మీ వెంట? మీతో వస్తానంలేదా అంది మాలిని విషయం తేల్చడానికి ఎలా మొదలు పెట్టాలో తోచక. చెరువు కట్ట మీద మాలినికి కొద్ది దూరంలో కూర్చున్న శ్రీకాంత్ ఏమీ మాట్లాడలేదు. అరుణశోభని అలంకరించుకుని అమరానుభూతులను కలగజేస్తున్న కోవెల వంక చూస్తున్నాడు. రాధిక విషయం మాట్లాడడం మీకు ఇష్టంగా లేదా? హేళనగా కోపంగా అడిగింది. శ్రీకాంత్ కొంచెం విస్మితుడై, ఆమెను రమ్మని రాశారా మీరు? నన్ను పంపమన్నారు గాని అన్నాడు మెల్లని స్వరాన. ఈ ఏడుపుల ముఖం పెట్టుకుని ఎక్కడికి వెళ్లేదేమిటి అనుకుని రాకుండొచ్చు. లేకపోతే నేను రమ్మని రాయకపోయినా ఇంత దూరం మీరు వస్తుండగా తప్పక మీతో వచ్చేది నన్ను చూడ్డానికి. ఏమనలేదు శ్రీకాంత్. అరుణకాంతులు ప్రతిఫలిస్తోన్న చెరువులోని అలలవంక చూస్తున్నాడు తదేకంగా. ఉదాసీనంగా ఉంది అతడి వదనం. శ్రీకాంత్ బాబుగారు, రాధీని నేనెంత ఇదిగా ప్రేమించేది మీకు తెలుసు. ఆ పిల్లకి ఏ చిన్న కష్టం కలిగినా అంతకు రెట్టింపు బాధ అనుభవిస్తోంది నా హృదయం. అన్ని విధాలా రాధికి యోగ్యుడైన వరుడు లభించాడనుకున్నాను. అది కోరిందే తడుగా మీకిచ్చి వివాహం జరిపించాను. సతీ అక్కగారు కూడా వచ్చి అడిగారు, నా మరిదికి నీ చెల్లెల్నిమ్మంటూ. మీరంత క్రూరంగా రాధీని చిత్రహింసకి గురిచేస్తారనుకోలేదు. రాధి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది 3 నెలల్లో ముండమోయలని కాదు. మరి మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని రాధికని పెళ్లి చేసుకున్నారో తెలియడం లేదు. భార్యను ప్రేమించలేని వారు మరి పెళ్లెందుకు చేసుకున్నారో అంతుచిక్కని విషయంగా ఉంది. బైరాగి అవతారమెత్తి దేశాల మీద పోయే సంకల్పం ఉన్నవారు ఒక అమాయకురాల్ని కట్టుకుని అన్యాయం చేయడమేమిటో అర్థం కావడం లేదు. ఎవరి మీద మీరు పగ సాధిస్తున్నట్లు? రాధిక మీద? ఆ పిల్ల మీకేం ద్రోహం చేసింది? ప్రేమించడం పెళ్లాడ్డం నేరమైందా? ఈ ముచ్చట కోసం ఇంత కపట నాటకం ఎందుకు ఆడినట్లు తమరు? ఓ, రాధిక మీ కన్ని విషయాలు విపులంగా రాసుకున్నట్లుంది. ఏం భార్య తన గుట్టు రట్టు చేస్తోందని కోపమొస్తోందా? లేదొదినా, లేదు. ఆమె జీవితంలో నేను అమృతం వర్షించకపోయినా ఆమె తన అక్క అనురాగానికి దూరమవ్వాలని నేను కోరడం లేదు బాధగా బరువుగా అన్నాడు. ఈ నూతన సంబోధనకు ఒక క్షణం నిశ్చేష్టురాలైంది మాలిని. ఒక బరువైన నిట్టూర్పు నిశ్శబ్దంగా బయలుపడింది. ఆ పవిత్ర స్థానానికి తను తగునా? ఓ భగవాన్, మానవమాతృలో ఇంత విషమ పరిస్థితి సృష్టించి ఏం తమాషా చూస్తున్నావయ్యా? ఒకనాడు ఇతడి జీవితంలో భారీగా ఊహించుకున్న తను వదిన స్థానాన్ని అలంకరించుతుందా? తిరిగి విరక్తిగా జాలిగా అన్నాడు శ్రీకాంత్.
ఎదుటి వ్యక్తిని ఆ వ్యక్తి పరిస్థితుల దృష్ట్యా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే ప్రపంచంలో ఇన్ని కక్షలు, పగలు, ద్వేషాలు, క్రోధాలు ఏర్పడేవి కావు. ఇన్ని బాధలుండేవి కావు. నా కథ వింటే, నేనున్న పరిస్థితులు ఎలాంటివో తెలుసుకుంటే మీరింత కటువుగా మాట్లాడేవారు కాదు వదినా. గత స్మృతుల వల్ల కావచ్చు, కళావంతమైన శ్రీకాంతుడి వదనం కొద్దిగా మలినపడింది. మాలిని ఆశ్చర్య విస్ఫారిత నేత్రాల్లోకి ఒక్కసారి చూసి ఒక వేడి నిట్టూర్పు విడిచి తలంచుకుని ప్రారంభించాడు. ఏ పురుషుని రక్తం పంచుకుని ఏ తల్లి గర్భంలో ఆమె ఆయురారోగ్యాలు హరిస్తూ రూపుదిద్దుకున్నానో తెలీదు. నేను భూమి మీద పడగా చూసిన మా అమ్మకు తెలీదు. అసలు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు, నన్ను పుట్టించిన పరమాత్మకు తప్ప. లోకజ్ఞానం కలుగుతున్న వయసులో తెలిసింది, నేను అమ్మ, నాన్న అని తలస్తున్న సుమంగళి, సత్యారావులు నా తల్లిదండ్రులు కాదని. అది బయట తెలిసిన విషయమే గాని ఇంట్లో ఆ రహస్యం ఎవరూ బయలుపరచలేదు. అసలు నా జన్మ వృత్తాంతం వారి జ్ఞాపకాల్లో లేదన్నమాటే. నాకు తెలిసిన తర్వాత కూడా నా జీవితంలో తల్లిదండ్రులుగా ముద్ర వేసుకున్న సుమంగళి, సత్యారావుల స్థానం ఎంతమాత్రం మలిన పడలేదు. వారు నా తల్లిదండ్రులు కాదన్న తలంపే అసహజంగా, అసంభవంగా తోచేది. మన పరిచయ ప్రారంభంలో మీరు అనుబంధం పట్ల ఒక అభిప్రాయం వెలుగుచ్చారు. మీకు జ్ఞాపకముందో లేదో కానీ నాకుంది. పూర్వజన్మ రుణానుబంధం ఈ అనుబంధ కారణం కావచ్చు అన్నారు. ఆ మాట ఇప్పుడు నేను పరిపూర్ణ విశ్వాసంతో అంగీకరించగలను. ఒక గాలివాన్ రోజు జరిగిన సంఘటనది. ఇంటి ముందు వర్షంలో తడుస్తున్న ఒక గర్భిణీ స్త్రీని ఇంట్లోకి పిలుచుకొచ్చిందట మా అమ్మ. ప్రసవవేదన పడుతోన్న ఆ స్త్రీ నన్ను భూమి మీద పడేసి కన్ను మూసింది. ఆమె పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండానే ఆమె నోరు మూతపడేశాడు భగవంతుడు. ముత్యపు చెప్పలో పడ్డ స్వాతి చినుకులా నేను వారింట్లో పడ్డాను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ అధికమంటారే, అది అక్షరాల మా అమ్మ పట్ల నిజం. నా 14వ ఏట స్కూల్ ఫైనల్ ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యాను. మా అమ్మ ఆ రోజు రాత్రి భోజనం తొడమీద కూర్చోబెట్టుకుని తినిపించినంత పనిచేసింది. అతిశయోక్తిగా చెబుతున్నాననుకోకండి. తనే రోజూ దగ్గరుండి తినిపించేది అన్నీ. ఎవరు పెట్టినా తృప్తి కలిగేది కాదు అమ్మకి. ఆ నీళ్లొచ్చినా చంకలో ఎత్తుకుని చందమామని చూపుతూ గోరుముద్దలు తినిపించే నిర్మల ప్రేమే మా అమ్మ నుండి పొందగలిగాను. మా అమ్మ దృష్టిలో నేనెప్పటికీ పసివాడిగానే ఉండిపోయేవాణ్ణి. కొండమీద కోతినైనా సరే నేను కోరితే తెప్పించేవాడు నాన్న. రోజుకొక కొత్త సూడు కుట్టించేది వదిన. ఆమె నా అలంకారాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతుండేది. చిన్నప్పుడు కేశఖండన జరగకముందు కొండె కట్టి పువ్వులు చుట్టి ఒంటి నిండా సొమ్ములు పెట్టి నా గోపాలకృష్ణ అంటూ ముద్దాడేది. ఇప్పటికి కూడా ప్రేమ పొంగినాడు ఆ ముద్దు పేరుతో పిలుచుకుంటుంది వదిన. నా జననము శ్రీకృష్ణ జయంతి నాడే కదూ. యశోద, రాధాదేవి కడ పెరిగిన శ్రీకృష్ణులా నేను మా అమ్మ వదినల గారాభంలో పెరిగాను ముద్దుగా. ఎంత సుకుమారంగా పెంచబడ్డానో అంత సున్నితంగా తయారైంది నా మనసు. రూపము, విద్య, ఐశ్వర్యము, గుణము అన్నీ ఉన్న నన్ను ఇంటా బయట అందరూ గౌరవంగా ప్రేమగా చూసేవారు. ఆ ఎక్కువ చూపే అందరికంటే అధికున్నన్న గర్వము అలా గర్వించదగిన హోదాలో ఉండాలన్న ఆశను పుట్టించింది. కారులో తప్ప బయటికి వెళ్లేవాణ్ణి కాదు. 100 ఖర్చు చేసి కుట్టించిన సూట్లో పూలరంగళ్లా తిరిగేవాణ్ణి. అడ్డులేని ఆనందంలో, లోటులేని సుఖజీవితంలో వికసించిన యవ్వనం నాది. జీవితంలో వయసు శాశ్వతమైన మలుపు. సుఖస్వప్నాలు, మధురానుభూతులు కొల్లలుగా కలిగే తరుణం. స్వప్నం యథార్థమైతే తర్వాత జీవితమిక నందనవనం, స్వర్గధామం. తీయని కల తీరకుండానే పోతే ఆ జీవితమిక ఎడారి. శాంతి ఇక ఎండమావే. అంది అందకుండా కవ్వించి అదృశ్యమయ్యే శాంతి కోసం పరిగెత్తడంలోనే ఆ జీవితం తెల్లవారిపోతుంది. యవ్వన చక్రంలో పడి నలిగిపోయే అధపతనమయ్యే జీవితాలు అనేకం. రంగుల రాట్నం తిరిగే మానవుడికి నింగి నేల పోల్చుకోలేని స్థితి ఎలా ఉంటుందో యవ్వనుడికి నింగి నేల కనిపించదు. పవిత్రతలకి భేదం, అర్థం తెలియకుండా పోతుంది. చందన సుగంధము, పుష్ప సౌకుమార్యము మిళితం చేసుకుని కమ్మగా సాగే ఊహలు కంటి ఎదుటనున్న నిజాన్ని గ్రహించడానికి అవకాశం ఇయ్యవు. గగన నిర్మితాలు నిజ జీవితంలో దర్శించాలని ఉవ్విళ్ళూరే మనసు అర్హత అనర్హతల్ని నిర్ణయించుకోదు. సాధ్యాసాధ్యాల్ని గుర్తించదు. యవ్వన మైకల్లోంచి చూసే మనసుకు లోకమంతా ఆనందంగా, అందంగా, అనుభవించదగిందిగా కనబడుతుంది. విచక్షణా జ్ఞానం ఆ మత్తులో నిద్రాణమైపోతుంది. కళారాధన, సౌందర్యాన్వేషణ ప్రారంభమైంది. చిత్రకళతో సంతృప్తి పడక శిల్పకళలోనూ ప్రవేశం సంపాదించాను. కంటికి కనిపించిన వాద్యం నేర్చుకోకపోతే మనసు ఊరుకునేది కాదు.
అంచేత కళాకారులైన స్నేహితులే నా చుట్టూ ఉండేవారు. ప్రభాత్కి మురళి వాయించడంలో మంచి పేరుంది. అతను రోజూ నా కోరికపై ఇంటికొచ్చి మురళి నేర్పేవాడు నాకు. ప్రభాత్ ఇంటికి ఎప్పుడూ వెళ్లేవాణ్ణి కాదు. ఆ రోజు ప్రభాత్ రాలేదు. కారణం కనుక్కునేందుకు పలకరించొద్దామని వాళ్ళింటికి వెళ్ళాను. దేవీ నవరాత్రులు వాళ్ళింట్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. నన్ను చూసి ప్రభాత్ తను రాలేనందుకు క్షమార్పణ కోరుకుని ఉత్సవపు ఏర్పాట్లో మునిగి రాలేకపోయానని చెప్పి నన్ను ఇంట్లోకి తీసుకుపోయాడు. బంధుమిత్రులతో సందడిగా ఉంది ఇల్లు. నన్ను అన్ని గదులు దాటించి దేవి కొలువై ఉన్న ఒక పెద్ద హాల్లోకి తీసుకుపోయాడు. అక్కడ చూసిన దృశ్యం ఇప్పటికీ నా స్మృతి పదం నుంచి చెదిరిపోలేదు. నవరాత్రులు ప్రారంభ దినమది. పేరంటాళ్లతో హాలు ప్రశాంతంగా ఉంది. చిరునవ్వు ముఖాలతో ఇద్దరమ్మాయిలు సన్నని గొంతుకులతో సరసోక్తులు విసురుతూ చలాకీగా పేరంటాళ్ళకి పసుపు కుంకుమలు అందిస్తున్నారు. అతి శ్రద్ధగా అలంకరించబడినట్లున్న వేదికపై రకరకాల ఆభరణాల్లో జరీ బోర్డర్, జరీ పువ్వులు ఉన్న పట్టుచీరలో దేవి దగదయామానంగా వెలిగిపోతోంది. దేవి ముందు వీణ వాయిస్తూ అపర వీణాపాణిలా ఉండి నిధి చాలా సుఖమా అన్న కీర్తన మధుర మంజులంగా గానం చేస్తున్న భాస్వతి నాకంతకుముందు పరిచయం లేదు. తల్లి ఒడిలో పసిపాపలు సహితం ముగ్ధులై ఆలకిస్తున్నారు నిశ్శబ్దంగా. ఆనాటి ఆమె గానం ఇప్పటికీ నా చెవిలో గింగిరుమంటూనే ఉంది. ఈమె నా సిస్టర్ భాస్వతీదేవి. నిధి చాలా సుఖమా, దీనికి చాలా ఇష్టమైన అభిమానపాత్రమైన కీర్తన అంటూ ఆమెను నాకు పరిచయం గావించాడు ప్రభాత్. నన్ను భాస్వతికి పరిచయం చేస్తూ, ఇతను నా స్నేహితుడు, శిష్యుడు కూడా. మురళి నేర్చుకుంటున్నాడు నా దగ్గర. పేరు శ్రీకాంత్, కళారాధకుడు, కళాభిమాని అన్నాడు. చిరునవ్వుతో వందన ప్రతివందనాలు జరిగిపోయాయి. మొదటి పరిచయంతోటే అడిగాను భాస్వతిని, నాకు వీణ నేర్పుతారా అని. ఆమె అంగీకరించింది. ఆమె అభిరుచిని, ఆమె హృదయ పరిచయాన్ని గావించిన నిధి చాలా సుఖమా అన్న కృతితోటే ప్రారంభమైంది పాఠం. అంతవరకే కొంతవరకు వీణ సాధన చేశాను. 3 సంవత్సరాలు ఇట్లే దొర్లిపోయాయి. భాస్వతి లా పట్టా పొంది ప్రాక్టీస్ పెట్టింది. నేను, ప్రభాత్ మెడిసిన్ చివరి సంవత్సరంలో ఉన్నాం. గురు శిష్యుల సంబంధం వరకే నిలిచిపోకుండా మా మధ్య స్నేహం ఏర్పడి దినదినాభివృద్ధి చెందింది. భాస్వతి ఎన్నో విషయాలు చర్చించేది. వ్యక్తిగతమైన విషయాలు ఎప్పుడూ ఎత్తుకునేది కాదు. రేయింబవళ్ళు ఆమెలో కదిలేవి ఆదర్శాలు. మహిళాభ్యుదయం, బీదల సేవ, సంఘ సంస్కరణ, ఎన్నో విషయాలపై చర్చ దొర్లిపోయేది. ఎన్నో విషయాలు చెప్పేది. ఆమె ప్రవర్తన అద్దంలా ఉండి ఆమె ఆత్మ సౌందర్యాన్ని స్పష్టంగా గాంచేవాణ్ణి. అపూర్వ సౌందర్యం భాస్వతిది. ఆమె ఎదుట వీణాసాధంతో పాటు ఆమె ముఖ సౌందర్యారాధన కూడా చేసేవాణ్ణి. శిష్యుడిగా చేరిన నేను స్నేహితుణ్ణై కడకు ఆరాధకుణ్ణైపోయాను. ఆ సౌందర్య సంపదను నాది చేసుకోవాలన్న వాంఛ నాలో బలీయంగా బయలుదేరింది. ఫలితంగా ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను, ప్రభాతు మెడిసిన్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాం. నన్ను విదేశాలకు పంపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు అన్నయ్య. భాస్వతిని వివాహమాడి వైవాహిక జీవితం పండించుకోవాలని కలలు కంటున్న నేను అన్నయ్య మాట కాదన్నాను. అన్నయ్య మాట కాదన్న విషయం తెలిసి భాస్వతి అడిగింది, కాంత్, నువ్వు మీ అన్నయ్య మాట కాదన్నావట, ఎందుకు? పెద్ద డాక్టర్ వై కీర్తి ప్రతిష్టలు ఇనుమడించుకోవడం ఇష్టం లేదు? నేను నవ్వుతూ, ఇంకేం చదువు భాస్వతి, 23 ఏళ్ళొచ్చాయి, పెళ్లి పేరంటం అనుకోవద్దు అన్నాను. పగలబడి నవ్వింది భాస్వతి నా మాట వింటూనే. ఈ మాట అన్నగారితో చెప్పరాదు? అన్నగారి ముందు చెప్పడానికి సిగ్గేస్తుందేమో. మెల్లగా వదినగారి దగ్గర చేరి, వదినా వదినా నాకు పెళ్ళి అని అడగరాదు? చక్కగా పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళి విదేశాల్లో చదువు దివ్యంగా వెలిగించి రావచ్చు అంది పరిహాసంగా. అయితే నాతో నువ్వు వస్తావా భాస్వతి? మగడు పెద్ద డాక్టర్ అంటే పెళ్ళాం బారిస్టర్ అనిపించుకోవాలి, నువ్వు చదువుకోవచ్చు అన్నాను ధైర్యం చేసి. ఏంటి నువ్వంటోంది? భాస్వతి ముఖం వివర్ణమైంది. మొదట నీ అంగీకారం తెలిస్తే నువ్వు చెప్పినట్లు వదినా వదినా అంటూ నేను అడుగుతాను. నా జీవిత సహచరిగా నిన్ను నిర్ణయించుకొని కలలు కన్నాను. నాలోని ప్రతి అణువు నిన్ను కోరుతోంది భాస్వతి. నిన్నింత గాఢంగా ప్రేమిస్తున్నాను, ఎంతకంటే స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేనిక అంటూ సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకున్నాను. ఓ భగవాన్! ఈ లోకంలో స్త్రీకి పురుషుడి దగ్గర స్వచ్ఛమైన స్నేహాభిమానాలు లభ్యమవ్వా? దడదళ్లాడే గుండెలతో భాస్వతి వంక చూశాను. వ్యధ, దుఃఖము, ఆవేశము, క్రోధము ప్రస్ఫుటమవుతున్నాయి ఆమె ముఖంలో. నా సోదరుడు ప్రభాత్, భాస్వతి నన్ను పెళ్లి చేసుకో అన్నంత కటువుగా ఉన్నాయి కాంత్ నీ మాటలు. వెళ్ళిపో కాంత్, తక్షణం వెళ్ళిపో. మళ్ళీ నీ ముఖం నాకు చూపించుకు. నా హృదయంలో నీకున్న సోదర స్థానాన్ని కలుషితం చేయకు
అంటూ దుఃఖావేశాలతో ఇంట్లోకి పరిగెత్తింది. కాలపురుషుని కరాళ హస్తాలు నా ప్రణయదేవత ముందే నన్ను దోషిగా నేరస్తుడిగా నిలబెట్టిన ఆ క్షణం ఎలాంటిదో ఆలోచించండి. తను ప్రేమించిన వ్యక్తి ముందు దోషిగా దుర్మార్గుడిగా నిలవడం కన్నా వేరే నరకయాతన ఏముంటుంది? భాస్వతి నా ఆశలకు అనుగుణంగా నా యందు ప్రసన్నురాలే అయి ఉంటే జీవితం వైజయంతం చేసుకోగల ఘట్టమిది. విధి వక్రించింది. నా జీవిత చరిత్ర పరిభ్రమణం మారిపోయింది. ఆశించకూడని పూజ్యమూర్తిని వాంఛించిన పాపం ఊరికే పోదనుకున్నాను. భాస్వతిలో స్వచ్ఛమైన స్నేహాదరణాలు తప్ప మరొక భావం లేదు. అది నాకు తెలుసు. తెలిసి ఆమె మీద మమత పెంచుకున్నాను. ఆకాంక్షించి భంగపడ్డాను. బాధతో, పశ్చాత్తాపంతో, సిగ్గుతో నాలోని ప్రతి అణువు దహించుకుపోయింది. ప్రేమ విఫలమైందని కాదు నా బాధ. ప్రేమ తెలియనివాడికన్నా ప్రేమించి భంగపడేవాడే సుఖవంతుడు అన్నట్లు 2 విరహగీతాలల్లుకొని పాడుకుంటూ జీవితం గడిపేసేవాణ్ణి. పూజ్యమైన పవిత్రమూర్తిని ఆకాంక్షించి ఆమె ఎదుట దోషిగా నిలబడ్డానని బాధపడ్డాను. కుమిలిపోయాను. స్థలం మార్పు వలనైనా నా ఆవేదన కొంత మాయవచ్చునన్న ఆశతో చదువు పేరుతో విదేశాలకు వెళ్లాను. హృదయానికి తగిలింది అంత తేలిక దెబ్బ కాదు స్థలం మార్పుతో మారిపోయేందుకు. చదువు పూర్తి గావించుకుని స్వదేశానికి తిరిగొచ్చాను. కాని నా ఆప్తులు, ఆత్మీయులు ఆశించిన విధంగా రాలేదు. సరస సంభాషణ చేస్తూ, శ్రావ్యంగా పాడుతూ, సరదాగా అందరి మధ్య తిరుగుతూ, నన్ను ప్రేమించే అందరి మనసులు రంజింపజేసి అపూర్వ వ్యక్తిగా భావించబడుతున్న శ్రీకాంతుణ్ణి కాదు. నా ముఖంలో, హృదయంలో ఆ ఉత్సాహమూ వికాసమూ లేవు. నన్ను వరించిన బాధను తాత్కాలికంగానైనా దూరంగా నెట్టడానికి త్రాగుడొకటి అలవాటు చేసుకున్నాను. హద్దు లేకుండా తాగి మొత్తుగా పడుండేవాణ్ణి. నేను తిరిగొచ్చిన సంబరంలో అన్నయ్య పెద్ద విందొకటి ఏర్పాటు చేశాడు. నా స్నేహితులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. భాస్వతికి కూడా వెళ్ళింది. అందరూ వచ్చారు. ఆమె రాలేదు. నాకు తెలుసు రాదని. దండనాధిపతి నేరస్తుణ్ణి తొందరగా విస్మరించొచ్చు. నేరస్తుడు మాత్రం అంత త్వరగా మరిచిపోలేడు శిక్ష విధించిన వాణ్ణి. భాస్వతి స్మృతి పదంలోంచి నా గుర్తు చెదిరిపోయి ఉంటుంది. కాని నేరస్తుడైన నేను ఆమెను మరిచిపోయేదెలా? ఆ రోజు రాత్రి 10 గంటలు కొట్టుంటారు. బాగా తాగి ఒంటిమీద స్పృహలేని స్థితిలో భాస్వతి ఇంటికి వెళ్లాను. తను చదువుతున్న దినపత్రిక కట్టిబెట్టి నిద్రకు ఉపక్రమించబోతోంది భాస్వతి. సగం సగం తెలివిలో ఉన్న నేను ఆమె కాళ్లు పట్టుకున్నాను వెళ్ళి. అపరాధం తెలిసి చేసినా తెలియజేసినా క్షమాభిక్ష లభించిందే. హృదయానికి ఊరటుండదు. నా నేరాన్ని నువ్వింకా క్షమించలేదు. అందుకే రాలేదు. అయితే నేను నీ పట్ల చేసిన అపచారం మామూలుది కాదు. అయినా నిన్ను క్షమార్పణ కోరుతున్నాను. క్షమించడంలో గల సంతృప్తి, ఆత్మశాంతి, ఉదాత్తత శిక్షించడంలో లేదని నేను నీకు చెప్ప పనిలేదు. విద్యావతివి, అన్నీ తెలుసు నీకు. నాలో ఇప్పుడు నీపై కాంక్ష లేదు. అనుక్షణము బాధతో, పశ్చాత్తాపంతో నాలోని మాలిన్యమంతా ప్రక్షాళితమైపోయింది. ఇప్పుడున్నది క్షమను అర్థించే పరితప్త హృదయం. వృద్ధకంఠంతో అన్నాను, భాస్వతి పాదాల మీద ముఖముంచి. అడ్డులేక స్రవించే అశ్రుధారలు భాస్వతి పాదాలు పూర్తిగా తడిసిపోయాయి. 10-15 నిమిషాల వరకు భాస్వతి ఏమీ మాట్లాడలేకపోయింది. నన్ను ఆ విధంగా ఆ స్థితిలో చూసి స్తంభించిపోయింది. మెల్లగా తెలివి తెచ్చుకుని తన పాదాలను దూరంగా తీసుకుని తన 2 చేతులతో నా ముఖాన్ని పైకెత్తిందామె. ఆ క్షణంలోనే గుర్తించింది నేనే స్థితిలో అక్కడికి వెళ్ళింది. మొత్తుగా వాలిపోతున్న కళ్లను బలవంతంగా విప్పి ఆమె ముఖంలోకి దయనీయంగా చూస్తుండిపోయాను. ఏమిటిలాగైపోయావు కాంత్? అంది బాధగా. కొని తెచ్చుకోకపోయినా కోరకు వచ్చి పడుతుంటాయి కొన్ని ఆపదలు. ఆ సమయంలో మనిషి తట్టుకోకపోతే అతని జీవిత గమనమే మారిపోతుంది. ఆనందంలో ఎగిరి గంతేసేవాణ్ణే గాని ఆపదలో చలించక నిలిచే ఆత్మధృతి కలవాణ్ణి కాదు. మన స్నేహ పరిచయాల ఫలితంగా నేను కోరిందొకటి, పరిణామం సంభవించింది మరొకటి. తట్టుకోలేకపోయాను. ఫలితంగా ఈ పతనావస్థకి దిగజారాను అని శుష్కహాసం చేసి జాలిగా అడిగాను. నీ మనసు కనిపెట్టకుండా నా ప్రవర్తనతో బాధించి అపరాధమే చేశాను. నన్ను క్షమించు భాస్వతి. అంతవరకు శాంతి ఉండదు నాకు. మౌనంగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండిపోయింది భాస్వతి. ఏం మాట్లాడో? క్షమించలేవా నన్ను? ఇప్పుడు దోషి ఎవరో ఆలోచిస్తున్నాను కాంత్ ఆర్ద్రకంఠంతో అంది. అర్థం కాలేదు. అయోమయంగా చూశాను. భాస్వతి నేత్రాలు విడివడ్డాయి. అశ్రుతప్తములైన ఆమె కళ్ళు చూసి ఆశ్చర్యపోయాను. నాకు నీ మీద కోపం లేదు కాంత్, ఇది నమ్ము అందే గాదిగాదికంగా. సంతృప్తి పొందిన హృదయంతో ఇంటికి బయలుదేరాను. భాస్వతి ఏదో ఆలోచించి నా చెయ్యి పట్టుకు వారిస్తూ, కాంత్, ఈ స్థితిలో అన్నా వదిలిన ఎదుట పడతావా? వారెంత బాధపడతారో. ఆగు, వెళ్లకు.
ఈ రాత్రి ఇక్కడే ఉండు. ఈ రాత్రి ఇక్కడే ఉంటావని అన్నగారికి ఫోన్ చేస్తాను అంది. ఎదురు చెప్పలేదు. గదిలో పక్కవేసి పడుకోమంది. చప్పుడు చేయకుండా వెళ్లి పడుకున్నాను. మరనాడు ఉదయం నాకు మెలకు వచ్చేసరికి భాస్వతి స్నాన పూజలు ముగించుకుని వచ్చింది నా గదిలోకి. వాచిపోయి ఉన్న ఆమె కళ్ళు చూసి ఆశ్చర్యపోయాను. భాస్వతి రాత్రంతా ఏడ్చిందన్నమాట. వస్తూనే నా పక్క మీద కూర్చుని వెదిత కంఠంతో అంది, నీకంటే ఏడాది పెద్ద నేను. నీకు తెలుసు, ప్రేమావేశంలో పడి శాస్త్ర విరుద్ధంగా కోరావు నన్ను ఒకనాడు. ఈనాడు నేనే మానవత్వం దృష్టిలో ఉంచుకుని నీ స్థితికి దిగజారవలసొచ్చింది. మేధావంతుడైన ఒక వ్యక్తి, దేశానికి ఎంతో ఉపయోగపడే ఒక వ్యక్తి నా కారణంగా పతనం కావడం నా కళ్ళు చూడలేవు. అసలు నీ దోషమేముంది అందులో? తల్లిఒడిలో అప్పుడే కళ్ళు విచ్చిన పుష్పసుందరులు మానవుల కరుకు హస్తాల్లో పడి నిత్యం ఎన్ని కన్నుమీయడం లేదు, భ్రమర చుమ్మనాలతో ఎంగిలిపడ్డం లేదు. కానీ పుష్పాలలో ఆ అందం, ఆకర్షణ, మధువే లేకపోతే వాటి జీవితం నిక్షేపమయ్యేది. ఇందులో తప్పు ఒకరిదని నిర్ణయించలేం. కాలచక్రంలో ప్రకృతి ధర్మం అడ్డు లేకుండా సాగిపోతూనే ఉంది. చైతన్యం జడంలోకి, వికాసం సంకోచంలోకి, ఉన్నతి పతనంలోకి, సురూపం కురూపంలోకి ఆకర్షితమవుతూనే ఉంటాయి. ప్రకృతి ధర్మంలో నిరంతరం మార్పు సంభవిస్తూనే ఉంటుంది. నా స్వేచ్ఛ, సౌందర్య విజ్ఞానాలు యువక హృదయాల్లో కాంక్ష రేకెత్తిస్తాయండంలో సందేహం లేదు. ఆశించి భంగపడినప్పుడు అశాంతి తప్పదు. ఆ స్థితిలో మనసు దుర్బలమై కట్టుతప్పుతుంది. ఇందుకు సాక్షులుగా నిలిచారిద్దరు. ఒకరు చక్రధారి, తర్వాత నువ్వు. ఇంకెందరో నన్ను ఆశించి అవకాశం లేదని గ్రహించి బయటపడలేక గుటకలు మింగుతున్నారని నాకు తెలుసు. ఇక ఇలా జరుగుతూ పోవలసింది కాదు. వైవాహిక జీవితంలో ప్రవేశించి యువక పురుషుల దృష్టి నుంచి తప్పించుకోవాలి. నువ్వు పెద్ద డాక్టర్వే వచ్చావు, కానీ నువ్వు ప్రాక్టీస్ పెట్టే స్థితిలో లేవు. తాగి తందనాలాడే నువ్వు వైద్యమేం చేయగలవు? నీ వల్ల ఎందరో రోగులు బాధని నివృత్తి చేసుకోవడానికి అడ్డుగా నేను నిలిచానని అనిపించినప్పుడు నా మనసు ఎలా విలవిల్లాడుతుందో తెలుసా కాంత్? నేను నీకందితే తాగుడు మానేస్తావు. ఇంకేదో చెప్పబోతున్న భాస్వతి మాటకు ఆవేశంతో దుఃఖంతో అడ్డుపడ్డాను. ఇక నిన్ను భారీగా భావించడం జరగదు. అది అసంభవం. వాడిన పుష్పం వికసించడం జరగదు. నలిగిన హృదయం పూర్వసౌఖ్యం నోచుకోదు. నా జీవితం ఇంతే అనేసి రాబోయాను. భాస్వతి నా 2 కాళ్ళు దగ్గరగా పట్టుకుంది. అలా అంటే ఇప్పుడే తలకొట్టుకుని చేస్తాను. నన్ను భారీగా స్వీకరించకపోయినా తాగుడు మానేస్తానని మాటివ్వు. అది అసాధ్యం నాకు, బాధగా అన్నాను. అసాధ్యమంటే కాదు, మాటివ్వు. నా మీద ఒట్టేసి విడిపించుకుపో. లేకపోతే ప్రభాత్ డిస్పెన్సరీలో నాకు కావలసిన విషయం పరిగ్రహించడానికి అడ్డేమీ ఉండదు నాకు. నిశ్చేష్టున్నయ్యాను. భయపడ్డాను కూడా. విధిగా భాస్వతి చేతిలో చేయి వేసి ఇక తాగనని ఒట్టేసుకున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమే అయింది. అయినా సాధించాను. ఆ తర్వాత నేను భాస్వతి మొదటి కంటే సఖ్యంగా ఉన్నాం. భాస్వతి సాహచర్యంలో ప్రబోధాత్మకమైన ఆమె ఉపన్యాసాలతో నా మనసు ప్రజాసేవ వైపు తిరిగింది. నా అశాంతి జీవితంలో ఆ కలవర స్థితిలో వేగంగా వ్యాప్తి చెందాయి విప్లవ భావాలు. విప్లవాత్మక భావాలకున్న ఆకర్షణ శాంతియుత పద్ధతులకు లేదు. విప్లవం అతివేగంగా వ్యాప్తి చెందగలదు, కానీ దాని మనుగడ కూడా కొద్ది కాలమే. ధనికులను దోచాలి, బేదలకు పంచాలి, ఇదే నా నినాదం. విప్లవాత్మకమైన ఉపన్యాసాలు ఎందరినో ఆకర్షించి నా సహచరులుగా ఏర్పరిచింది. ఆ మార్గంలోనే శాంతిని అన్వేషిస్తూ నన్ను నే మరచి పరుగులు తీస్తున్న నా పాదాల కింద నలిగిపోయిందొక అమూల్య పుష్పం. శ్రీకాంతుడి ఆవేదన దగ్ధ హృదయం నుండి నిట్టూర్పు రూపంలో వెలువడిందొక జ్వాల. తిరిగి చెప్పసాగాడు. ఈ జీవనయాత్రలో మీ పరిచయంతో జరిగినవన్నీ గతస్మృతులు కాగా నాలో నూతన భావాలు చెలరేగాయి. సంగీత సాహిత్య సౌందర్యాలకి వేగంగా స్పందించే నా హృదయం మీ అపూర్వ సౌందర్యం చేత ఆకర్షింపబడ్డం అసాధారణ విషయమేమీ కాదు. నాలోని విషాదపు నీడలు తొలగిపోయి ఆనందపు జ్యోత్స్నలు ప్రసరించసాగాయి. రోజురోజుకు అంతరంగంలో మీ మీద మమత పెంచుకుంటూ నవ్యోత్సాహంతో సాగే నా ఊహలకు ఒకనాడు అడ్డుకట్టపడింది. నిష్ఠతో, నిగ్రహంతో నిర్మలంగా, నిశ్చలంగా సాగిపోతున్న ఆమె పవిత్ర జీవన స్రవంతికి నేను అడ్డుపడ్డమేమిటని నాలో సంఘర్షణ బయలుదేరింది. భార్యాభర్తల సంసార వలయంలోకి లాగి మీ స్వేచ్ఛ, ఆనందాలు బంధింపబడ్డానికి నా మనసు అంగీకరించలేదు. మన మధ్యొచ్చిన పేచీ డబ్బు దగ్గర. నేను మిమ్మల్ని డబ్బు అడక్కుంటే మీకు నాపై సద్భావం ఏర్పడేదే. విద్య, ఐశ్వర్య రూపం ఉన్న నాకు మీ మనసు చెలింపుజేయడం ఎంతో పని అయ్యేది కాదు. కానీ అది రాక్షసత్వం అనిపించి ఆ తలపుకి స్వస్తి చెప్పి నాకా దుఃఖ జీవితమే ప్రాప్తముందని సరిపెట్టుకున్నాను.
ఏదో విధంగా సాగిపోతున్న నా జీవితంలో ఏవో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. నెలిగిన మనసునింకా నలుపుతూనే ఉన్నాయి. వదిన వివాహం చేసుకోమని ప్రోద్బలం చేయసాగింది. నా స్థితిలో ఇక పెళ్ళనేది చేసుకుంటే ఆ పిల్లకి అన్యాయం చేయడమేనే నాకు తెలుసు. అందుకే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోదలిచాను. వదినకి నేనెటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కున్నానో తెలీదు. వివాహానికి ఎంతో నిర్బంధించింది. ఇటు రాధిక ఓ సమస్యే కూర్చుంది. ఎటూ గత్యంతరం లేక వివాహానికి అంగీకరించాను. ఇక్కడే జరిగిపోయింది నాకు తెలియకుండా ఓ విషాద సంఘటన. వింటున్న మాలిని ఆశ్చర్యపోయింది. ఈ మనిషి వెనక హృదయాన్ని కదిల్చివేసే ఇంతటి విషాద చరిత్ర ఉండిందా? తిరిగి చెప్పడం ప్రారంభించాడు శ్రీకాంత్. నిద్రలో మెలకువలో మీ కన్నీటి ముఖం నా కళ్లల్లో కదలాడుతుంటే నా హృదయం కదిలిపోయేది. నా వివాహ సమయంలో మీ కన్నీటి ముఖం వెనక జరిగిన విషాద సంఘటన సమగ్ర రూపం గాంచగలిగాను. ఎందుకు కన్నీరు పెడుతున్నారు అని నేనడిగినప్పుడు అవి ఆనందాశ్రులని బుకాయించారు మీరు. నేను నమ్మలేదు. మీ కన్నీటికి కారణం నాకు తెలుసు. కానీ కన్నీటికి కారణం తెలిసేసరికి వేళమించిపోయింది. ఆ కన్నీటికి కారణం నేనే అని తెలిసినా ఆ కన్నీటిని తుడిచే అర్హతాధికారాలు పోగొట్టుకున్నాను. ఎందరికో ఎన్నో ఇచ్చాను. ఈనాడు ఈవి ధర్మబద్ధమైపోయింది. దాతృత్వం ధర్మ శృంఖలాల్లో బందీ అయినప్పుడు ఇవ్వడమే తెలిసిన మనిషి ఆవేదన వర్ణాతీతం. అశాంతి జ్వాలల్లో దహించుకుపోతున్న ఈ తరుణంలోనే మరో దుస్సంఘటన సంభవించింది. అది రాజేంద్ర దుర్మరణం. సత్పురుషుల ఆయుష్ అల్పంగానే ఉంటుందేమో అనిపిస్తోంది అతన్ని చూస్తే. ఆపదలో చిక్కుకున్న వారిని రక్షింపబోయి అగ్నిదేవుని ఆగ్రహానికి ఆహుతయ్యాడు రాజేంద్ర. ఈనాడు నేను ఉన్నా లేకపోయినా నా ఆశయాలన్నింటినీ కార్యరూపంలో పెట్టగల ఏకైక సమర్థుడు రాజేంద్ర. ప్రాణాధికంగా ప్రేమిస్తున్న నా రాజేంద్ర హఠాత్తుగా కానరాని తీరాలకు కదిలిపోయాడు. పీడిత ప్రజారక్షణకే కంకణం కట్టుకున్న నేను నా ఒక్కొక్క స్నేహితుణ్ణి ఒక్కొక్క అవయవంగా భావించేవాణ్ణి. ఒక్కొక్కరు నన్ను విడిచిపోతూ ఒక్కో వలయంలో బంధింపబడ్డారు. ప్రభాత్ మతాంతర వివాహం చేసుకున్నాడు. సమాజంలో బంధువుల్లో తను పొందుతున్న గౌరవాదరాలకు భంగం వాటిల్లింది. కొత్తగా వచ్చిపడిన పరిస్థితులకి అతను తట్టుకోలేకపోయాడు. శాంతి సౌఖ్యాల్ని అన్వేషిస్తూ అతను మరో బాట పట్టాడు. జగదీష్ చంద్ర సహృదయంతో ఒక వేశ్యను స్వీకరించాడు. తత్కారణంగా సమాజం ముందు అతను అనేక విధాలుగా అవహేళనలకు అవమానాలకు గురయ్యాడు. అయినా చలించక ధైర్యంతో శాంతి పదం అన్వేషిస్తూ సాగిపోతున్నాడు. భాస్వతి ఒక రోగిష్ని వివాహం చేసుకుంది. చూస్తూ చూస్తూ 4 రోజుల క్రితం. అతను బ్రతుకుతాడని ఎవరూ అనుకోలేదు. నిద్రాహారాలకి నీళ్లు వదిలి అహోరాత్రాలు అతనికి సపర్యలు చేసి తన తాళిబొట్టు కాపాడుకొంది భాస్వతి. అతను క్షయరోగి. జీవితాంతం ఆమె రోగిష్టి భర్తతో వేగుతూ పోవలసిందే. పతిదేవుని సపర్యల్లోనే ఆమె శాంతి సుఖాలు వెతుక్కుంటుంది. అలా తలా ఒక దారే శాంతిపదం అన్వేషిస్తూ సాగిపోయే బాటసారులయ్యారు. నా ఒక్కొక్క అవయవం శిథిలమైపోతున్నట్లు బాధపడ్డాను. ఇంతటి విపత్కర పరిస్థితిని నేను ఎదుర్కోలేకపోయాను. ఆ సమయంలో ఆత్మహత్యా ప్రయత్నం జరిగింది. కానీ అది విఫలమైపోయింది. అన్నయ్య అకస్మాత్తుగా చనిపోయాడు. భర్త వియోగంతో చిక్కి శల్యమైపోయి దీనదేవతలా ఉండే వదినను ఇంట్లో చూడలేకపోయాను. ఇన్ని ఆవేదనలతో బాధలతో తరంబడుతున్నవాణ్ణి సన్యాస స్వీకారం చేయదలిచానంటే అసందర్భంగా తోస్తోందా మీకు వదిన? శ్రీకాంత్ ఆగి మాలిని కళ్ళలోకి జాలిగా చూశాడు. మాలిని మాట్లాడే స్థితిలో లేదు. శ్రీకాంతుడి కథా శ్రవణంతో హృదయం కదిలిపోగా సజల నేత్రాలతో అతడి వంక చూస్తుండిపోయింది. ఈ బంధనాలన్నింటినీ తెంచుకుని వెళ్లి తాత్విక జీవితం గడపాలనుకున్నాను. ఆధ్యాత్మిక పదంలో తత్వచింతనలోనైనా నా అశాంతి జీవితానికి పరిష్కారం లభ్యమవుతుందేమోనన్న ఆశాభావంతో అసాధారణ వ్యక్తి, నిజమైన జ్ఞాని అయిన స్వామీజీ నుండి దీక్ష తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. కానీ అడుగు ముందుకు పడే మార్గం కనిపించడం లేదు. నా కాళ్లకు దృఢమైన బంధనంగా పడింది రాధిక. ప్రేమించి పరిణయమాడి 6 మాసాలైనా కాకుండానే భర్తను కోల్పోయిన అదృష్టహీన రాజేంద్ర భార్య కమల. నా చేతులతోటే వారి వివాహం జరిపించాను. రాజేంద్ర ఆమెను నాకు అప్పగించిపోయాడు. ఆమెను రాజేంద్ర వంటి ఆదర్శమూర్తిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నా మీదుంది. ప్రేమమయి వదిన. ఆమెను చూస్తే నా గుండెలు తరుక్కుపోతాయి. మరిదిని ఒక ఇంటివాణ్ణి చేశానని నిశ్చింత పొందుతుంటే తన జీవితం సర్వస్వం దోచివేయబడింది. ఆమెకిప్పుడున్న ఏకైక ఆశాజ్యోతి నేను. నా ఆనందం ఆమె ఆనందం, నా కష్టం ఆమె కష్టం, నా సంసారం బాగుపడ్డమే ఆమెకు కావాలి. ఆ దీనాతి దీనను అలా నిర్దయగా వదిలేసి వెళ్లబుద్ధి కాదు. అందుకని వెళ్లొద్దనుకున్న ఈ అశాంతి జీవితం ఎన్నాళ్ళని భరించడం అంటూ ఎదురు తిరుగుతోంది నా మనసు. ప్రతి మనిషికి ఏవో బంధనాలు ఉండనే ఉంటాయి కదా. తెంచుకుని అవతల పడితే
ఏమైనా గాని అని దృఢం చేసుకుంటాను. మాలిని మెల్లగా అడిగింది. శాంతి పిపాస చల్లార్చుకునేందుకు మీ దారిని మీరు వెళ్ళిపోతున్నారు. ఆశలన్నీ మీ మీదే నిలుపుకొని ఆరాధించే రాధిక తన సర్వస్వం అదృశ్యమైపోతే ఆమె గతి ఏమైపోతుందని ఏమైనా ఆలోచించారా? సరే, ఆ విషయం అలా ఉంచండి. కర్తవ్యదూర్తులై ఇన్ని బాధ్యతల నుంచి పారిపోయి తాత్విక జీవితంలో మీరు పొందే శాంతేమిటి? ఆ ఆశ దూరపు కొండలే. కష్టసుఖాలకి అర్థం భేదమూ తెలియని దశ పొందినవాడు నిజమైన యోగి. సుఖదుఖ నిర్వేద సోపానం అధిరోహించందే పరబ్రహ్మ పద సింహాసనం అధిష్ఠించే అర్హత పొందలేరెవరు. మీరు సుఖం కోరి అక్కడ చేరతారా? తత్వచింతన చేయలేరు. ఇది మాత్రం నిజం. ఏమో, క్రమక్రమంగా ఆ జీవితానికి అలవాటు పడగలనేమో అన్న ఆశ. చురుగా నవ్వింది మాలిని. ఆ మాటకొస్తే ప్రయత్నించి ఈ జీవితానికి ఎందుకు అలవాటు పడకూడదు? మీ వారి ఆనందంలో మీకు కావలసిన ఆనందం వెతుక్కోరాదు? వారి శాంతిలో మీ శాంతి వెతుక్కోరాదు? నిరంతరం జీవితాన్ని ఎదిరించి అశాంతి కొని తెచ్చుకునే బదులు జీవితంతో రాజీపడ్డం సుఖం కాదా? కర్మబద్ధమై సాగిపోయే జీవితం మనం కోరిన విధంగా ఎప్పుడూ నడవదు. ఇది గ్రహించి తన వ్యక్తిత్వం కొంత మరిచి ప్రవర్తించడంలోనే సౌఖ్యం ఉంటుంది. అయితే వెళ్లాలన్న నా నిశ్చయం ఈవాళ ఏకాదశి, రేపటికి పౌర్ణమి 4 రోజులే. రేపు బయలుదేరాలని అనుకున్నాను అస్పష్టంగా గొణిగాడు శ్రీకాంత్. ఆ తలంపు తీసేసుకోండి. ఇంతమందిని ఉసిరిపెట్టి మీరు కట్టుకునే పుణ్యమేమీ లేదు. ఈ జీవన చదరంగంలో మనం పావులం. ప్రతి పావుకు ఒక నిర్ణీతమైన ఒక గడి, కొన్ని అర్హతలు, అధికారాలు ఉంటాయి. అవి మీరి చరించినాడు ఆట రక్తి కట్టదు, రసాభాస అవుతుంది ఆట. కానీ సాధారణంగా మనిషి కర్తవ్య విముక్తుడై తన బాధ్యతల నుంచి పారిపోవడానికే ప్రయత్నిస్తాడు. అసలు తన స్థానం, తన కర్తవ్యం, తన అర్హతల్ని గుర్తించే మనిషి అరుదు. నేను ఒకనాడు ఇటువంటి మౌజ్యంలో పడున్న మూర్ఖురాల్నే. పసినాడే జీవన పెన్నిధిని పోగొట్టుకున్న దురదృష్ట జీవిని. నా స్థానము, కర్తవ్యము, బాధ్యత అన్నీ మరిచి నిశ్చింతగా జీవించసాగాను. ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకుని భర్తకు, ఆస్తికి దూరమై ఈ పల్లెటూళ్ళలో పడున్న నా అత్తగారి స్థితిగతులు కొంచెమైనా ఆలోచించకుండా హాయిగా ఉద్యోగం చేస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నాను. ఒక్కోసారి జ్ఞానోదయానికి ఓ దుస్సంఘటనే కారణం అవుతుంది. ఒకనాడు నా చేయి పట్టుకుని మానవత్వ సీమలోకి నన్ను మీరు కొనిపోయినప్పుడే మీ ఆత్మ సౌందర్యం గాంచాను. మీపై సదభిప్రాయం ఏర్పడ్డంతో మీ బాహ్య సౌందర్యం చేత ఆకర్షితురాలనయ్యాను. మిమ్మల్ని కోరి విధిచేత భంగపడ్డాను. వేదనలో శోధన, ఘర్షణలో శక్తి ఉద్భవిస్తాయి. ఆ విషాద ఘట్టంలోనే నా కళ్ళు తెరుచుకున్నాయి. నా స్థానం, నా కర్తవ్యం, బాధ్యత తెలుసుకున్నాను. అత్తగారి సేవకే వెడలొచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనసు మలినమై కర్తవ్యానికి దూరం కారాదన్న స్థిర సంకల్పంతోటే వచ్చాను. కాని తిరిగి మీ దర్శనంతో నాలో మాలిన్యం పేరుకుంటోంది. ఆశలు అంతమైన రాగం అంతరించదేమో. చెబుతున్న మాలిని చప్పున ఆగిపోయింది. చివ్వున లేచి నడక సాగించింది. శ్రీకాంత్ లేచి మాలిని అనుసరించాడు. మనోజ్ఞంగా ఉన్న ఆ వెన్నెట్లో శ్రీకాంత్ పక్క నడుస్తోన్న మాలిని సిగ్గుతో కుచుంచుకుపోతోంది. హృదయం విప్పి చెప్పడంతో అతడి ముందు తను నగ్నంగా నిల్చున్నట్లే సిగ్గుపడింది. ఆ విషయం ముందే అతడికి తెలిసినా తన నోటితో చెప్పడంతో ఏదో సిగ్గు ఆవరించింది తనను. తల వంచుకుని గబగబా నడుస్తోన్న మాలినికి పక్కన నడుస్తోన్న శ్రీకాంత్ వదులుతున్న నిట్టూర్పులు అతడి హృదయ వేదనను తెలుపుతూనే ఉన్నాయి. తోటకు ఊరి పక్కనుంచే పోతోంది బాట. ఊళ్ళో నాకు కొంచెం పనుంది, ఇక్కడే కాసేపు నిలబడగలరా? 10-15 నిమిషాలు వచ్చేస్తాను అంది మాలిని శ్రీకాంత్తో. సరే, వెళ్ళండి. 10 నిమిషాలు మించకుండానే తిరిగొచ్చేసింది మాలిని. ఇద్దరూ తోటం చేరారు. వరండాలో నిల్చుని వెన్నెట్లో నయన మనోహరంగా కనిపించే తోటను నిర్లిప్తంగా చూస్తూ ఏవో ఆలోచనల్లో దొర్లిపోతున్న శ్రీకాంత్కి లోపల అత్తాకోడళ్ల సంభాషణ అస్పష్టంగా వినిపించసాగింది. ఏమో తల్లి, నా కళ్ళంత పుణ్యానికి నోచుకున్నాయా? ఉబ్బసరోగంతో బాధపడుతున్న ఈ కాయాన్ని ఈడ్చుకుని ఏం ప్రయాణం చేయగలనమ్మా? మీకెటువంటి శ్రమ కలగకుండా అన్నింటికీ నేనుంటాగా అత్తయ్య. మనకి ఇక్కడేముంది చెప్పండి అత్తయ్య. మహాపుణ్యక్షేత్రాల్లోని ఆ పరంధాముని పావనరూప దర్శనం చేస్తూ ఈ బ్రతుకు వెళ్లదీయడం కన్నా మనకు కావలసిందేమిటి? మీరేమీ భయపడే అవసరం లేదు. మీకెటువంటి ప్రయాస కలగకుండా నేనుంటాను. సరేనమ్మా, సరే. అన్నింటికీ నువ్వుండగా నాకా భయమేమిటి? కావాలని అంతటి భాగ్యాన్ని కాలదనుకునే మూర్ఖురాలనా? వెళదాం. శ్రీకాంతుడి మానసం ఆశ్చర్యంతో నిండిపోగా ఇంట్లోకి వెళ్ళాడు. మీకు అవసరమున్న వస్తువులు యువతల పెట్టండి. కుంపటి మీద అన్నానికి పడేసొస్తాను. అన్నీ ఈవేళే సర్ది పెట్టుకోవాలి. రేపు వంట భోజనం అయ్యి పాత్రలు శుద్ధి చేసి
ఇల్లు సర్ది పెట్టే వరకు మధ్యాహ్నం అవుతుంది. అత్తగారితో చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోతున్న మాలిని ఎక్కడికి ప్రయాణం అన్న శ్రీకాంతుడి ప్రశ్న విని మౌనంగా ఇంట్లోకి నడిచింది, ఏ సమాధానం ఇవ్వకుండానే. ఎక్కడికి మామగారు ప్రయాణం? మనకిక్కడేముంది, తీర్థయాత్రలకి వెళదామంటోంది కోళ్ళు. వస్తూ వస్తూ శాస్త్రులను ప్రయాణానికి మంచి రోజు అడిగొచ్చిందట. రేపు బాగుంది అన్నారట శాస్త్రిగారు. అన్నింటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు. నాకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఎక్కడో కన్ను మూస్తే ఏ గంగలోనో నా అస్థికలు కలిపొస్తుంది. నిశ్శబ్దంగా నిట్టూర్పు విడిచాడు శ్రీకాంత్. అరగంట తర్వాత మెల్లగా అడుగులు వేస్తూ వచ్చింది. భోజనం వడ్డిస్తాను రండి అంది. ఇంత హఠాత్తుగా మీరీ ప్రయాణ నిశ్చయం ఎందుకు చేసుకున్నట్టు? వెదిత కంఠంతో అడిగాడు శ్రీకాంత్. కొన్ని పనులకు కారణాలుండవు. నిర్జీవంగా నవ్వింది. కానీ దీనికి కారణం లేదంటే నేను ఒప్పుకోను. మనసు దుర్బలమై ఉన్నప్పుడు కోరతగని వస్తువులకు దూరంగా వెళ్ళిపోవడమే మంచిది కదూ. వాటి సమీపంగా ఉండి ఆకర్షింపబడ్డం కన్నా హృదయ పరివర్తనకు స్థలం మార్పు కూడా ఒక్కోసారి అవసరం అవుతుంది. కొత్త మార్పులు, కొత్త అనుభవాలు మనోనైర్మల్యం చేకూర్చి పెట్టగలవన్న ఆశ. కొబ్బరి కొమ్మల సందులు గుండా తొంగి చూస్తున్న అసంపూర్ణ చంద్రుని చూస్తూ మంద్ర స్వరంతో అంది. తెల్లవారుజామున 4 గంటలకే పక్క మీద నుంచి లేచింది మాలిని. పక్క గదిలో అత్తగారింకా నిద్రలోనే ఉంది. మాలిని శుచిగా స్నానం చేసి నీలవంచు తెల్లనూలు చీర కట్టుకుంది. రంగణ్ణి కడసారి దర్శనానికై బుట్టలో పళ్ళు, పటిక బెల్లం, కొబ్బరికాయ తీసుకుంది. వరండాలో శ్రీకాంతుడి మంచం ఖాళీగా ఉంది. పువ్వులు కోసుకునేందుకు తోటలోకి దారితీసింది మాలిని. ఇన్ని పారిజాతాలు, విచ్చిన మల్లెలు, తులసీదళాలు కోసుకుని పూల సజ్జ చేతికి తీసుకుని వెళ్లబోయిందల్లా ఆశ్చర్యంతో ఆగిపోయింది. రసాల వృక్షం కింద ఉత్తరీయం పరుచుకుని చేతిమీద తలుంచి పడుకునున్న శ్రీకాంత్ కనిపించడంతో డాక్టర్ డాక్టర్ సమీపించి పిలిచింది. కళ్ళు తెరుచుకునే పడుకునున్న శ్రీకాంత్ లేచి కూర్చున్నాడు. దేవాలయానికి వెళుతున్నారా అంటూ. అవును. అక్కడ మీకు నిద్ర పట్టలేదా? ఇక్కడ పట్టిందా? చిన్నగా నవ్వుతూ శ్రీకాంత్ లేచాడు. ఉత్తరీయం తీసి దులిపి భుజాన వేసుకుని సిగరెట్టు చివరి దమ్ములాగి పారవేసి, నేను వస్తాను, చెరువులో స్నానం చేసి దైవదర్శనం చేసుకునొస్తాను అంటూ ఇంట్లోకి వెళ్లి లెదర్ కేసులోంచి ఇస్త్రీ, పంచా, లాల్చీ తీసుకునొచ్చి మలినితో కలిసి నడక సాగించాడు. శ్రీకాంత్ గట్టుమీద చొక్కా వదిలిపెట్టి నీటిలోకి దిగాడు. ఒడ్డున నిల్చున్న మాలిని స్నానం చేస్తున్న శ్రీకాంత్ని చూస్తోంది. శ్రీకాంతుడి పసిమిచ్చాయి ఒళ్ళు ఉదయభానుని లేత కిరణాల్లో అదొక కొత్త అందంతో కనబడుతోంది. అంత లావు, సన్నమూ కాని దేహం, కోమలంగా మృదువుగా ఉండే ఆ ముఖంలో అతడి హృదయ సౌకుమార్యం కూడా ప్రతిఫలిస్తుంటే ముగ్ధురాలే చూస్తున్న మాలిని చొప్పున కళ్ళు వాల్చుకుంది. పాప పంకిలంలో ఈదులాడిందాల్లా ఆమె హృదయం జుగుప్సతో నిండిపోయింది. సిగ్గుతో గడ్డగట్టుకుపోయింది. బాధతో జ్వలించిపోయింది. ఆ క్షణంలో ఆమెనేదో నిస్సత్తువ ఆవరించింది. ఎంతసేపో నిలబడలేక కూర్చోబోయి అలాగే నేలపై ఒరిగిపోయింది. శ్రీకాంత్ స్నానం చేసి ఒడ్డెక్కాడు. పొడిబట్టలు తీసుకుంటూ మాలిని నిలబడిన దిక్కు చూశాడు. ఆమె చలనం లేకుండా నేలమీద పడుంది. కంగారుగా ఆమె దగ్గరకొచ్చాడు. స్పృహ లేకుండా పడుంది మాలిని. గబగబా చెరువులోకి దిగి దోశలలో నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లి పక్కన తను తుడుచుకోవడానికి పెట్టుకున్న పొడి టవల్తో తడెద్దాడు మృదువుగా. మెల్లగా కళ్ళు తెరిచిన మాలిని శ్రీకాంతుడి చేతుల్లో తన ముఖం ఉండడం తెలిసి సిగ్గుతో, కంగారుతో చివ్వున లేచి దూరంగా కూర్చుంది. శ్రీకాంత్ ఆమెనేమీ మాట్లాడించకుండా తడిగొడ్డలు వదిలేసి పొడిబట్టలు వేసుకోసాగాడు. ఆ మార్పుకు కారణాలు ఆమె నోటితో చెప్పించకపోయినా చూచాయిగా తనకు తెలుసు. కోవెల చేరారు మాలిని, శ్రీకాంతు. స్వామికి ఫలపుష్పాలు సమర్పించి తీర్థప్రసాదాలు పూజారి నుంచి స్వీకరించి కోవెల నుంచి బయటకొచ్చారు ఇద్దరు. నడుస్తున్న శ్రీకాంత్, మీరీ మూర్ఛరోగాలతో వృద్ధులైన అత్తగారిని వెంటబెట్టుకుని ఏం యాత్రలు చేయగలరు? ఇల్లు విడిచాక అంతా ప్రయాస కదూ అన్నాడు గంభీరంగా. అన్నింటికీ ఆ దేవుడున్నాడు నిర్లిప్తంగా అంది మాలిని. మీరు తోటకు వెళ్ళండి, మా లాయర్ దగ్గర కొంచెం పనుంది, తర్వాత వస్తాను అని చెప్పి మాలిని ఊళ్ళోకి వెళ్ళింది. శ్రీకాంత్ తోట చేరాడు. ఇంట్లోకి వెళ్లకుండా మొక్కలకి నీళ్లు తడుపుతోన్న తోటమాల దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. మాలిని ఏవో కాగితాలతో వచ్చింది. మాలిని చిరునవ్వు ముఖంతో చెప్పింది, తాత, తోట నీకు రాశాను. జీవితంలో తిరిగి రాగలిగితే అంత ఆశ్రయం ఇవ్వు తోటలో, అంతే చాలు. యజమానురాలి ఔదర్యానికి పరమానందభరితుడయ్యాడు మాలి. రాకి ఏమవుతారు తల్లి, క్షేమంగా అమ్మగారితో తిరిగొస్తారు. మీ తోటలో మీరుండడానికి నా దయ ఏమిటమ్మా, ఎంత మాట.
మీరొచ్చే వరకు తోట కళ్ళలో పెట్టుకుని కాపాడతాను అన్నాడు మాలి ఆనందంగా. శ్రీకాంత్ దగ్గరకొచ్చింది. కొన్ని కాగితాలు తీసి శ్రీకాంత్కి ఇస్తూ అంది. ఈ తోట నా జీవితానికి అవసరమనిపించిన ధనం మినహా నా ఆస్తి యావత్తూ మీకు రాశాను. తలచిన కార్యం జయప్రదంగా నెరవేర్చండి. మీరు నెలకొల్పాలి అనుకున్న అనాథ శరణాలయాలకి, శారదానికేతనకు నా ధనం కొంతైనా సహాయపడకపోదు. మీరా ప్రజా సేవా పదంలోనే ఉండాలి, తప్పదు. ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు. నేనెక్కడున్నా మీరా మార్గంలో ఉండడమే నా ఆత్మకు శాంతి. ఒక్కసారి స్వామీజీ దగ్గరకు వెళ్లాలని ఉందన్నారు రాత్రి. వెళ్ళండి, కానీ ఒక్కరూ కాదు, సతీ సమేతంగా వెళ్ళి స్వామీజీ అమృత హస్తం నుంచి ఆశీస్సు తీసుకురండి. మీ వల్ల రాధికకి ఎటువంటి అన్యాయం జరగకూడదు. మీ వల్ల ఆ పిల్ల ఎప్పుడూ అసంతృప్తికి లోను కారాదు. ఈ ఒక్క మాట ఇవ్వండి, ఎక్కడున్నా తృప్తిగా ఉంటుంది నాకు. మరొకటి కూడా ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు తలపెట్టనని ఈ 2 మాటలు ఇవ్వండి. చేయి చాచింది మాలిని. మాట తీసుకుని ఏం చేస్తారు? ఉత్కృష్టమైన జీవి మానవుడి నుండి మురికిలో జీవించే అల్పజీవులకు కూడా విలువైంది, ప్రీతిపాత్రమైంది జీవితేచ్ఛ. అదే ఆ విరక్తి దశలో చిరుగాలికి ఎగిరిపోయే బూడిద కణంలా ఎగిరిపోతుంది. మీకిచ్చిన మాట విషయం అప్పుడు గుర్తుంటుందా? పేలవంగా నవ్వాడు శ్రీకాంత్. కానీ సాధ్యమైనంతవరకు మీ కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తాను. అది సరే, ఈ ఆస్తిపాస్తులన్నీ నా మెడకి తగలగట్టి ఎంతో కార్యభారం నా తలకెత్తుతున్నారు. మీ ధనం మీరే ప్రజాసేవకై ఎందుకు వినియోగించరాదు? ప్రజాసేవా పదంలో మీరెందుకు పయనించరాదు? ఈ పలాయనమేమిటి? సుమిత్ర విషయంలో నేను చేసిన ఓ చిన్న సహాయ పరిణామం చూస్తే నేనందుకు తగనని నిర్ణయించుకున్నాను. ఆ మార్గంలో సహనం, సాహసం ఎంతో అవసరం. అవి నాలో లేవు. మీరైతేనే అందుకు సమర్థులు దృఢంగా పలికింది మాలిని. నన్ను ఇన్ని ఆంక్షల్లో బంధించి మీరు మాత్రం తప్పుకుని వెళ్ళిపోతున్నారన్నమాట హాయిగా. మీపై ఆంక్షలు విధించేందుకు నేనెవర్ని? నిష్ఠూరమాడి కదిలింది మాలిని ఇంటికేసి. మాలిని వెనకే వచ్చిన శ్రీకాంత్ వంటగది గుమ్మంలో నిలబడి 2 ప్రేమించిన హృదయాలకు ఒకదాని మీదొకటి సర్వాధికారాలు కలిగుంటాయి అన్నాడు సన్నగా మధురంగా నవ్వుతూ. శ్రీకాంతుడి ముఖంలో అటువంటి నవ్వు చూడడం మాలినికి అదే మొదటిసారి, కడసారి కూడా. మాలిని ఉత్తేజితయై కుంపటి మీద పొంగి వస్తున్న పాలగిన్ని దించడం కూడా మరిచి శ్రీకాంతుడి దగ్గరకొచ్చింది. హఠాత్తుగా అతడి పాదాల మీదకి వంగి అతడి పాదధూళి శిరస్సును దాల్చి భక్తిపూర్వకంగా శ్రీకాంతుడి ముఖంలోకి చూసింది. ఒక్క క్షణం తలంచుకుని మెల్లగా మధురంగా, ఈ జన్మకింతే ప్రాప్తమైన వచ్చే జన్మలోనైనా మీ చరణదాసి కాగల భాగ్యం అనుగ్రహించమని ఆ సర్వదాతను ప్రార్థిస్తున్నాను అంది. లేచి సగం పొంగిపోయిన పాలగిన్ని దించి కాఫీ నీళ్లు పెట్టింది. మృదువుగా నిండుగా నవ్వాడు శ్రీకాంత్. చెట్టు మీద పువ్వు చేతిలో పడితే దాని విలువ, ఆకర్షణ తగ్గుతుందేమో. కొంటిగా కళ్ళు చికిలించాడు. నేను కోరింది అపూర్వ పుష్పం, దేవ పారిజాతం. మందస్మిత వదనంతో స్నిగ్ధ కంఠంతో అంది. ఆ గొంతులో నిండుగా ప్రేమానురాగాలు తొణికిసలాడుతున్నాయి. శ్రీకాంత్ వెళ్లవలసిన ట్రైన్ రావడానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. హేమమాలిని వెళ్లే రైలు వస్తోంది. రైలు సమీపిస్తున్న కొద్దీ శ్రీకాంతుడి హృదయం బరువు కాసాగింది. మీ జీవన ధ్యేయమేమిటి వదినా? వ్యధిత కంఠంతో అడిగాడు. మహాప్రవాహంలో పడిన గరికపోచకుండే ధ్యేయం. విషాదంగా నవ్వింది హేమమాలిని. రైలొచ్చాగింది. అత్తగారిని, సామానును కంపార్ట్మెంట్లోకి ఎక్కించి తలుపు దగ్గరకొచ్చి నిలబడింది మాలిని. శ్రీకాంత్ అడిగాడు, మళ్ళీ ఎప్పుడు మీరాక? నా నిశ్చయం వింటారా శ్రీకాంత్ బాబు గారు? తిరిగి రావడమంటూ లేదు. అత్తగారు ఎన్నేళ్ళలో బ్రతకరు. నేను ఏదైనా ఆశ్రమంలో ఉండిపోవాలనుకుంటున్నాను. స్థిరంగా ఉన్నాయి మాలిని మాటలు. బండి కదిలింది. శ్రీకాంత్ దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. మెల్లగా నడుస్తోన్న బండిని అనుసరించి నడుస్తూ, అనుభవంలో ఉన్నదానికంటే అనుభవంలో లేని దానిలోనే అందం, ఆకర్షణ అధికం. అందుకే మనిషి ఉన్నదాంతో సంతృప్తి పడక లేనిదానికే పరిగెత్తుతాడు. దూరపు కొండలు నునుపు, తీరా దగ్గరికి చేరితే తిరిగి మొదటి మాటే. జీవితమంతా ఎండమావుల కవ్వింపుతో అడుగు ఆనక సాగిపోయే పదికుడవుతాడు మనిషి. స్థిరత్వం లేని చోట శాంతి, విశ్రాంతి లేవు. తాత్విక జీవితంలో స్థిరత్వం సాధించాలనుకున్నాను, కానీ ఆ జీవితానికి యువతలే నన్ను బంధించివేసి మీరేమో శాంతిపదం అన్వేషిస్తూ సాగిపోయే బాటసార్లయ్యారు అన్నాడు. శ్రీకాంతుడి అడుగు ఆగింది. బండి వేగాన్నందుకుని సాగిపోయింది. ఇంతటితో బాటసార్లు అనే నవల కంప్లీట్ అయిందండి.
దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.